నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా కొడాలి నాని వీళ్ళంతా చాలా మంచి ఫ్రెండ్స్. అవును. ఎప్పుడు బయటకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయటం గాని అతను కర్ణుడు అవ్వలేదు. మంచి అతను కర్ణుడు అవ్వలేదు. ఎక్కడ చూడలేదు మనం. ఏదైనా ఉంటే పర్సనల్ గా వాళ్ళు మీట్ అయ్యే వాళ్ళేమో తప్పితే ఇన్ని సంవత్సరాల్లో మనం ఎక్కడ చూసాం? కరెక్ట్. అందుకనే ఎన్టీ రామారావు గారు, మన జూనియర్ ఎన్టీ రామారావు గారు, ఆయన కర్ణుడు కాలేదు, ఆయన స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడు. దుఃఖేషను ద్విగ్న మన సుఖేషు వ్యక్త స్పృహ వీతరాగ భయక్రోధో స్థిత ధీర మునిరుచ్యతే అంటే ఇక్కడ కొన్ని దగ్గర అంటారు. నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా నాకు అవమానాలు జరిగాయి. ఆయన ఫ్యాన్స్ అంటారు ఆయనకు ఆ పార్టీలో అవమానం జరిగింది, సరైన గుర్తింపు రాలేదు అని ఫ్యాన్స్ అందరూ అంటూనే ఉన్నారు, ఆయనకి చెప్తూనే ఉన్నారు. అన్నా నీకు అవమానం జరిగిందన్నా, నీకు సరైనదా? సరే, దుఃఖానికి కుంగిపోకుండా సుఖానికి పొంగిపోకుండా రాగము ద్వేషము అనురాగము భయము ఇవేవి లేకుండా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అలా ఎన్టీ రామారావు గారు స్థితప్రజ్ఞత ఉన్నారు కాబట్టి ఆయన ఆ ప్రజ్ఞత ఈరోజు కాపాడింది. ఇప్పుడు కూడా ఆయన మీ అందరికి శుభాకాంక్షలను తెలియపరిచారు. అది స్థితప్రజ్ఞత అంటారు. చూసారా, మీరు అడిగిన క్వశ్చన్లోనే అందరూ స్థితప్రజ్ఞత కలిగిన వాడు ఇది ఎక్కడుంది? నేను చదివిన శ్లోకం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఈ స్థితప్రజ్ఞత కలిగిన వాడు ప్రజ్ఞతతో ఉన్నాడు. ఆ స్థితప్రజ్ఞత లోపించి నా స్నేహధర్మం అనుకుని వెళ్ళిన అతను కర్ణుడిగా ఉన్నాడు. ఇతను భారతంలో ఉన్నాడు, అతను భారతంలోనే ఉన్నాడు. మరి ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారితో సహవాసం ఎలా అయితే అనుకున్నారో, ఎవరైతే విన్ అయ్యారో, మరి ఓడిపోయిన వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ గురించి ఎలా చెప్పుకోవాలి? ఎస్, కరెక్ట్, మంచి ప్రశ్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇందాక ఆంజనేయుడి గురించి చెప్తాను కదా, ఫినిష్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఇక్కడ పాత్ర ఏంటి తెలుసా? పవన్ కళ్యాణ్ హనుమంతుడు, ఆంజనేయుడు. ఎవరితో? అల్లు అర్జును అంటే మిత్రుడు అని అటు వెళ్ళారు కదా, అంటే నేనేం పోల్చాను? కర్ణుడు దుర్యోధనుడితో మిత్రుడు అన్నారు. అదేవిధంగా ఆంజనేయుడు రాముడితో మిత్రుడు అన్నాను కదా. ఈ హనుమంతుడు ఎవరితో మిత్రుడయ్యారు? రాముడితో కదా. రామరాజ్యం అంటే అయోధ్య ఎవరంటారు? మోడీ అంటారా లేకపోతే చంద్రబాబు అంటారా? వారి గుణం బట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుంది. నేను మోడీ, ఇతను రాముడు, ఇతను నేను దుర్యోధనుడు అని ఎవరు అంటలేదు. ఇప్పుడు హనుమంతుడిని మీరు పోల్చారు కదా. ఎస్, ఇప్పుడు వస్తానండి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఈయనే రాముడు అని నేను అంటలేదు కానీ, బట్ ఇక్కడ ఏమైందంటే రామతత్వం ఎవరిలో ఉంది? రాముడు ఒకడే, ఆయన తత్వం నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, ఇంకొకరిలో ఉండొచ్చు, ఇంకొకరిలో ఉండొచ్చు. ఆ తత్వం ఎవరిలో ఉందనేది. ఇప్పుడు రామతత్వం ఎవరిలో ఉందని నేను చెప్తాను. ఇప్పుడు అయోధ్యని ఎంతమంది వచ్చినా సరే స్థాపించలేకపోయారు. అయోధ్యని అంగరంగ వైభవంగా స్థాపించి అయోధ్యని రాముడి వారి మందిరాన్ని పునర్నిర్మించి జరిగింది. 500 సంవత్సరాల తర్వాత 500 రాముల వారికి మళ్ళీ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి అయోధ్య. ఆ స్థాపన జరిపింది ఎవరు? మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత కాశ్మీర్ అనేది ఊగిసలాడుతుందన్నమాట. మమ్మల్ని కలపండి, రక్షించండి, ఈ మిమ్మల్ని కలుపుకోండి అనుకుంటూ అటు 2 జెండాలు, ఇటు ఒక కాంగ్రెస్ తెలుగు మన ఇండియా జెండా, ఇటు వేరే జెండా ఉండే పరిస్థితి. ఈ రెండు జెండాలు కాకుండా ఈ రెండు ఒకటే ఇండియా జెండా ఉండేలాగా, అంటే ఇండియాలోనూ పూర్తిగా అంతర్భాగం అయ్యేలాగా ఎప్పటి నుండో తీరని ఒక సమస్య 370 ఆర్టికల్తో కాశ్మీర్ని ఇండియాలో పరిపూర్ణమైన భూభాగం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇండియాలోనే పూర్తిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంది అంటే ఏంటంటే రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా రాజ్యాన్ని కూడా రక్షిస్తూ రామరాజ్య స్థాపన చేస్తున్నాడు ఎవరు? మోడీ గారు. అలాంటి మోడీ గారికి మిత్రుడిగా వెళ్ళారు మన పవన్ కళ్యాణ్. అంటే రామతత్వం ఎవరిలో ఉంది? మోడీ గారిలో ఉంది. ఆ రాముడికి మిత్రుడిగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏం చేశారు? రాముడికి శక్తి కావాలి, మన రాముడికి శక్తి కోసం వాలిని పరిచయం చేశారు. రాముడి శక్తి కోసం రాముడికి స్నేహభావం ఏర్పాటు చేశారు. వాలి ఇక్కడ ఎవరంటే వానర రాజు. వానర రాజుని తీసుకొచ్చి ఈ రాజుకి పరిచయం, ఇద్దరికి స్నేహం భావం కుదిర్చి ఈ సంధితో యుద్ధాన్ని ప్రకటించారు రావణాసుడి పైకే. యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి ఇక్కడ ఏమైంది? పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప్ రామలక్ష్మణ సీతా సహిత హృదయ బసవ స్వరూప్ అన్నట్టు అంటే ఇక్కడ పవన తనయ సంకటహరణ, ఈ సంకటాన్ని హరించాడనమాట ఎవరు? పవన్ కళ్యాణ్. సంకటాన్ని హరించిన పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు గారు వాలి అని మీరు అడుగుతారు.
కాదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం పాఠాల్లో నుండి అభివర్ణించుకోవాల్సింది అక్కడ వాలీకి రాముడికి ఏ విధంగా సంధి కుదిర్చారో ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా సంధి కుదిర్చారన్నమాట. సంధి కుదిర్చి ఒక ఆంజనేయుడు పాత్ర వహించి పవన తనయ్యలాగా దూసుకుపోతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈయన ఖ్యాతి ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? 21 స్థానాలు గెలిచారు. భారతదేశం చరిత్రలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేసిందో అన్ని స్థానాల్లో గెలిచింది అనేదంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఎంతోమంది తిట్టుకున్నారు, ఎంతోమంది పొగిడి అన్ని పక్కన పడేశారు. 21 స్థానాలు గెలిచారు, 2 ఎంపీ స్థానాలు గెలిచారు. ఆయన ఈరోజు ఎలా ఉన్నారంటే చక్రం తిప్పారన్నమాట. హనుమంతుడు, నిజమైన హనుమంతుడిగా నిల్చున్నాడు. అంటే భారతదేశానికి, ఈ రాజ్యానికి హనుమంతుడు అంత శక్తిని ప్రదర్శించారు. జనసేన అనేది ఒక వానరసేన లాంటి సేన. వానరసేన అంటే ఎవరు? దేవతలే రావణాసుడు కోసం చంపడం కోసం వానరులుగా మళ్ళీ జన్మించారన్నమాట. కాబట్టి ఏంటంటే రావణాసుడిపై యుద్ధం ప్రకటించారు, ప్రకటించి రామరాజ్యం స్థాపించారు. కాబట్టి ఇక్కడ మిత్రధర్మం, అల్లు అర్జున్ మిత్రధర్మం కర్ణుడిగా మారిపోయింది, పవన్ కళ్యాణ్ మిత్రధర్మం ఆంజనేయుడిగా వెలిగొందింది. ఇది మీరు ఇందాక అడిగిన ప్రశ్న. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ మిగతా అంటే ఎవరు? మీ ఉద్దేశం క్లియర్గా నాకు అడగండి. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముకొని, ఓకే, బీజేపీకి సంబంధించి మరో 2 ఓడిపోయినట్లున్నారు. ఓకే ఓకే ఓకే, వీళ్ళు కూడా మరి సేమ్ పర్సన్నే కదా నమ్ముకొని ఉన్నారు. కరెక్ట్, మంచి ప్రశ్న. మా ప్రశ్న బాగుందండి. కామెంట్స్ కింద రాకముందే మీ ప్రశ్నే చాలా బాగుంది. నిజంగా అలాంటి కామెంట్స్ కూడా వస్తాయి. వాళ్ళు ఉప పాండవులు అంటే ఎవరు? పాండవులు 5: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఉప పాండవులు అంటే ఎవరు? ధర్మరాజు కొడుకు, భీముడు కొడుకు ఘటోత్కచుడు, మరి అర్జునుడు కొడుకు అభిమన్యుడు, నకులుడు కొడుకు సహదేవుడు కొడుకు, ఇలాగ వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉప పాండవులు అంటారు. ఉప పాండవులు. ఈ ఉప పాండవులు కూడా యుద్ధానికి వచ్చారు. ఘటోత్కచుడు చనిపోయాడు. యుద్ధం చేసి ఎవరిని చంపాలో వాళ్ళని చంపి ఘటోత్కచుడు చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయాడు. ఎవరిని చంపాలో చంపి అభిమన్యుడు చనిపోయాడు. అంటే ఆ వ్యక్తికి, ఆ శక్తికి నిర్మూలించాలంటే వీళ్ళ వల్లే జరుగుతుంది. అంటే ఆ పని కోసం వాళ్ళు రప్పించబడ్డారు. ఆ పని కోసం వాళ్ళు రప్పించబడ్డారు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మాధవీలత గారు తీసుకుందామండి ఉదాహరణ. మీరు చెప్పేదానికి మంచి ఉదాహరణ మాధవీలత గారు. మాధవీలత గారు ఓడిపోయారు కదా. మాధవీలత గారు ఓడిపోయారని మీరు అంటున్నారు, మాధవీలత గారు గెలిచారు అని విజ్ఞానవంతుడు ప్రజ్ఞావంతుడు అంటాడు. ఎందుకంటే మాధవీలత గారు వచ్చారు, అడుగు పెట్టారు. ఇంతకు సంవత్సరం క్రితం మాధవీలత గారు ఎవరో ఎవరికి తెలియదు. ఈరోజు మాధవీలత గారు అంటే ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రలోని యావత్ భారతదేశంలో మాధవీలత అంటే ఎవరో చాటి చెప్పారు. అసలు కంచుకోట లాంటి ఒక పార్టీ కంచుకోట లాంటి దానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆమె ఈరోజు ఒక వీర నారిలా యుద్ధం ప్రకటించింది. ఈరోజు యుద్ధం ఓడిపోలేదు. ఆమెకి ఇచ్చిన టాస్క్ ఆమె పూర్తి చేశారు. ఈసారికి నెక్స్ట్ టైంకి ఇంకో టాస్క్. అంటే ఈసారికి ప్రజల్లోకి ఆమె ఎంటర్ అయింది. ప్రజల్లోకి ఎంటర్ అయిపోయింది. ఆమె ఎంటర్ అయిపోయి మాధవీలత గారు ఎంటర్ అయిపోయారండి ప్రజల్లోకి. నెక్స్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రజల్లోకి ఎంటర్ అయిపోయారు, నెక్స్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఆమె మొదటి ఘట్టం గెలిచింది. నెక్స్ట్ ఘట్టం లోపలికి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ ఘట్టం అభివృద్ధి చెందించాలి. ఇట్ట గట్టలుగా ఉంటాయి ఇవన్నీ ఒక్కొక్క ఘట్టం అన్నమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే ఆ పని మీద వాళ్ళు వచ్చారండి, రాముణ్ణి గెలిపించారండి. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధంలో మరణించినచో స్వర్గము దక్కును, జయించినతో రాజ్యము దక్కును. అనివార్యమైన దీనికి యుద్ధానికి సిద్ధం కమ్ము అన్నారు కదా. అలాగే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఈరోజు స్వర్గప్రాప్తి అంటే స్వర్గం అంటే ఏదో అక్కడికిక్కడికి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడే వాళ్ళు సపోర్ట్ చేసి ఆ పార్టీని నిలబెట్టారు కదా, పార్టీ నిల్చుంది కదా. ఆ నిల్చున్న పార్టీలు ఈ ఓడిపోయిన వాళ్ళకి తక్కువ చేసి చూడదు. వాళ్ళకి సంబంధించింది ఏదో వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పని, వాళ్ళ తాలూకా కర్మఫలం వాళ్ళని ఏ విధంగా ఏ దారిలోకి తీసుకెళ్తుందో ఆ దారిలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈ పార్టీలు కూడా ఈరోజు రాజ్యానికి అది పగ్గాలు చేతులకు వచ్చాయని మళ్ళీ విర్రవీగితే అది అందరికీ తెలిసిందే, నేను చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో మైనస్ అవుతారు. అలా కాకుండా బాగు చేస్తే వీళ్ళు అన్ని చోట్లకి విస్తరిస్తారు అన్నమాట.